ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ షేర్లింగంపల్లి మండల్ గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారో వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అశోక్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. దేని మీద బాగా అనిపిస్తుంది అంటే ఏ సీఎం కూడా ఎవరు కూడా ఒక మామూలు వ్యక్తికి అంటే తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తిని అంత అసెంబ్లీలో పార్లమెంట్లో పెట్టి మాట్లాడాల్సిన అవసరం అంత సీఎంకు లేదు. కానీ ఒక మామూలు వ్యక్తి మీద అంత చేసిన వ్యక్తి మామూలు వ్యక్తికి మాట్లాడిందంటే ఆయన సీఎం ప్రజల మనిషి, పబ్లిక్ మనిషి. ఆయన పబ్లిక్ మనిషి కాబట్టి బీదోళ్ళ మనిషి కాబట్టి బీదగానే మాట్లాడి బీదోళ్ళ లెక్కనే మాట్లాడి చాలా మంచిగా మాట్లాడి చాలా బాగా అనిపించింది. ఆయన నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయనను ఎంతోమంది ఏదో శత విధాలుగా సోషల్ మీడియాలో ఏదో విధాలుగా ఎక్కడెక్కడనో బదలాం చేయడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ అది కాదు. మంచి చేస్తే ఏనాడకైనా మంచిగా వస్తారు. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తుండు, బీదోళ్ళకైతే చాలా మంచి పనులు చేస్తుండు. అది నాకు చాలా నచ్చింది. నేను డ్రైవర్ని, ఇంతవరకు రాజకీయాలు నేను ఏం మాట్లాడలేను, ఎప్పుడు కూడా తెలియదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి నాకు చాలా 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 మంచిగా అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చూడండి, నన్ను ప్రైవేట్గా పోలీస్ వాళ్ళు తీసుకొని పోతుండే అంటే డ్రైవింగ్కు. నాకు ఒక ఆశ ఉండే. ఏం ఆశ ఉండే? నన్ను అందులో తీసుకుంటారేమో దాంట్లో. ఆ కేసీఆర్ వచ్చేసి ఏం చేశాడు, అది మొత్తం హోంగార్డ్ది అంటే పోలీస్లా చేయాలని ఒక ఆశ ఉంటుంది వాళ్ళకు. కొంచెం ఏజ్ తక్కువ లేకుంటే హైట్ తక్కువ అలాంటి వాళ్ళకు హోంగార్డ్ అన్న చేసి పోలీస్కు సేవ చేసి హోంగార్డ్ అన్న అట్లీస్ట్ హోంగార్డ్ అన్న చేసి అలా ఆశ తీర్చుకునే విధంగా ఉండే అది హోంగార్డ్ది. ఏం చేసిండు ఈయన వచ్చి, కేసీఆర్ వచ్చి ఏం చేసిండు, అది మొత్తం జీవో ఎత్తేసిండు. ఇలాంటి ఆశలు నిరాశలు అయిపోయినాయి. అలాంటి కొంచెం ఉపాధి అనేది ఉండే, హోంగార్డ్ అనేది కొంచెం ఉపాధి ఉండే, ఆ ఉపాధి తీసేసిండు. అన్ని కాంట్రాక్ట్ మయం అన్ని ఇలాంటివి చేశాడు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ హోంగార్డ్లకు ఏందో అంటున్నాడు, డ్రైవింగ్ టెక్నీషియన్స్లకు పెడతా అది ఇదేదో అంటుండు. అది చేసి రేవంత్ రెడ్డి గారు కొంచెం పుణ్యం కట్టుకోగలడని నా యొక్క మనవి. థ్యాంక్ యూ సార్.